నదులలో నర్మదా నది యొక్క ప్రత్యేకత ఏమిటి? నర్మదా నదికి పుష్కరాలు కూడా రానున్నాయి కాబట్టి ఈ పుష్కరాలలో మనం పాటించవలసినటువంటి విధులేమిటి? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పుష్కరము అంటే 12 రోజులు, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇది పుష్కరము అని అంటాం. అయితే నదుల్లో ఒక్కొక్క నదికి బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఆ నదికి పుష్కరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. నర్మ అంటే ఒక అర్థంలో సంతోషము అని అర్థం. అంటే ఇచ్చు నది, సంతోషాన్ని ఇచ్చేటువంటి నది. దీనికే ఇంకొక పేరు పూర్వగంగ. అంటే గంగమ్మకి మనం ఎటువంటి విలువ ఇస్తామో అటువంటి విలువ దీనికి కూడా పవిత్రతంగా ఉంది. ఇది మన భారతదేశంలో మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి ఈ నర్మదా నది గుజరాత్లో అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది, ఆ మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఆ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి జీవన రేఖగా ఈ నర్మదా నదిని చెప్తారు. ఈ నర్మదా నదికి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరం ఎందుకు వస్తుందంటే తుందిరుడు అనేటువంటి వాడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడట. తపస్సు చేసి ఒక్కొక్కడు ఒక్కో రకంగా స్వామివారిని వరం అడుగుతుంటాడు. ఈ తుందిలుడు అనేటువంటి వాడు స్వామివారిని ఏమడిగేటంటే, అయ్యా నాకు శాశ్వతత్వం కలగ చెయ్యాలి నువ్వు అని అంటే, శివుడు ఏదడిగినా పాపం శివుడైనా విష్ణువైనా వెంటనే కాదనకుండా ఇచ్చేస్తారు. కాబట్టి ఏమి కావాలరా నాయన అంటే, నీ అష్టమూర్తుల్లో ఒకటిగా నన్ను చెయ్యి అన్నట్టు. శివుడికి సంబంధించినటువంటి 8 మూర్తుల్లో నీరు ఒకటి, జలం ఒకటి. ఆ జలంలో ఈ తుందిలుడు అనేటువంటి వాడు పుష్కరుడు అనేటువంటి పేరు మీదుగా ఆ పుష్కరాలు జరిగేటువంటి రోజుల్లో బృహస్పతితో కలిసి మధ్యాహ్నం పూట ఆ నదిలో ప్రవేశిస్తాట పుష్కరాలు వచ్చేటువంటి సమయంలో. కాబట్టి ఆ సమయంలో అంటే ఆ రోజుల్లో ఈ 12 రోజుల్లో తప్పనిసరిగా ప్రతి వాళ్ళు నర్మదా నదిలో స్నానం చేయాలి. ఇది పుష్కరాల్లో మనం పాటించవలసిన విధుల్లో మొట్టమొదటి విధి. భారతీయులమైనటువంటి మనము ఆ పుష్కరాలు వచ్చినటువంటి సమయంలో నర్మదా నదిలో భక్తి శ్రద్ధలతోటి మనం స్నానం చేయాలి. ఏమండి, మిగతా రోజుల్లో స్నానం చేస్తే మరి పుష్కరాల్లో స్నానం చేస్తే రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, అన్ని రోజులు రోజులే, కానీ జనవరి 30వ తారీఖు మనకు పుట్టినరోజు అనుకోండి, అది కూడా జనవరి 30 కూడా ఒక రోజే కదా. కానీ జనవరి 30 అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజుగా మనం గుర్తుపెట్టుకుంటాం మన జీవితం వరకు. అట్లాగే అన్ని రోజులు నదే, ఆ నర్మదా నదిలో స్నానం చేయొచ్చు, కానీ పుష్కరాలప్పుడు చేస్తే నీకు ఇతోధికమైనటువంటి శుభం నీకు కలుగుతుంది అని చెప్పి దేవతలు వరం ఇచ్చారు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క అంశ అయినటువంటి పుష్కరాంశ అందులో ప్రవేశించి ఉంది కాబట్టి ఈ పుష్కరం మొత్తం కూడా నువ్వు తప్పనిసరిగా నర్మదా నదిలో నువ్వు స్నానం చేయవలసిందే. ఎప్పుడైనా వీలు కాకపోతే కనీసం ఒక్కసారైనా నువ్వు స్నానం చేయవలసిందే. నా వల్ల కాదండి, నేను అంత దూరం వెళ్ళలేను, ఎక్కడో మీరు చెప్తున్నారు మంచిదే, నేను భారతీయుడినే, అది ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉందంటున్నారు, గుజరాత్ అంటున్నారు, అంత దూరం నేను వెళ్ళలేను. మనం చెప్పుకున్నాం మానసిక స్నానం. మానసిక స్నానం అంటే ఇక్కడ నువ్వు స్నానం చేస్తూ నేను అహం నర్మదా నద్యాం స్నానం కరోమి, నేను నర్మదా నదిలో ఈ పుష్కర సమయే నర్మదా నద్యాం, ఈ పుష్కర సమయంలో నర్మదా నదిలో నేను స్నానం కరోమి, స్నానము చేయుచున్నాను అని నువ్వు మనస్సులో అనుకో. ఆ పుష్కర సమయంలో ఆ మే 1 నుంచి 12వ తారీఖు లోపల ఇది ఆది పుష్కరాలు అంటారు, మళ్ళీ అంచె పుష్కరాలు వేరే వస్తాయి. ఇప్పుడు అనుకుంటే నువ్వు నర్మదా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఈ పుష్కరాల్లో చేయవలసినటువంటి ఇంకొక విధి ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో తెలుసో తెలియకో నువ్వు అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ పెట్టవలసినటువంటి తద్దినాలు ఏదైనా
నువ్వు పెట్టకపోయి ఉంటే, నీకుండేటువంటి ఏదన్నా ఇబ్బందుల వల్ల, పెద్దవారికి నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైనా శ్రాద్ధ కార్యక్రమాలు నువ్వు జరపకపోయి ఉంటే, ఆ పాప పరిహారార్థం, ప్రాయశ్చిత్తార్థం నువ్వు తప్పనిసరిగా ఈ పుష్కర సమయంలో ఆ నర్మదా నది ఒడ్డున అటువంటి శ్రాద్ధ కార్యక్రమాలు నువ్వు నిర్వర్తించాలి. ఒకవేళ నువ్వు చేసినప్పటికీ, ఈ ఏడాదిలో మీ అమ్మగారికి, నాన్నగారికి, లేకపోతే తాతగారికి చేయవలసిన కార్యక్రమాలు నువ్వు చేసి ఉన్నప్పటికీ, పుష్కర సమయంలో చేస్తే ఇంకా ఇతోధికమైనటువంటి ఫలితాన్ని ఆ పితృదేవతలు నిన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు, ఎందుకంటే తెలుసో తెలియకో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, వాటన్నిటిని క్షమించమని. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి కిరణాలు, శక్తివంతమైనటువంటి ఒక తరంగాలు ఆ పుష్కర నది కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఒడ్డున ఉండి ఆ కార్యక్రమం నిర్వర్తిస్తే నీకు, నీ కుటుంబానికి మేలు చేకూరుస్తుంది అని చెప్పారు. ఈ రకంగా పుష్కర విధులు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం సంక్షిప్తంగా ఇవి చెప్పుకుంటున్నాం. మొత్తానికి నర్మదా నది పుష్కరాలు మన భారతీయ ఆత్మ కలిగినటువంటివి. వీలున్నటువంటి వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే మనస్సులో అయినా తలుచుకుంటూ ఇందాక నేను చెప్పినట్లుగా మానసిక స్నానమైనా చెయ్యాలి.